ప్రభునందు ప్రియమైన జేహోజీర్లోని స్పిరిచువల్ ప్రేయర్ టీమ్ మెంబర్స్ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ఇది నిన్నకి ఏర్పాటు చేయబడిన వాక్య భాగము లోకసువార్త 5వ అధ్యాయం 10వ వచనం. అయితే ఈ 10వ వచనంలో యేసుప్రభు గారు తన శిష్యులతో చెప్తున్నారనమాట, మిమ్మల్ని నేను మనుషులు పట్టే జాలరుగా నేను చేస్తాను. సీమోను భయపడుతున్నాడు అనమాట. అంటే యేసుప్రభు గారు చేసిన సూచక్రియలు మహత్కార్యాలు చూసి బాబా ఇంత దేవుని కుమారుడు, ఇంత శక్తి గల దేవుని కుమారుడు దగ్గర మనం ఉన్నామని సీమోను భయపడుతున్న సందర్భంలో యేసుప్రభు గారు ఈ మాట చెప్తున్నారండి. ఇక మీదట మీరు మనుషులను పట్టు జాలరుగా మిమ్మల్ని చేస్తానని చెప్పారు. అయితే ఈ యొక్క వాక్య భాగం గురించి చిన్న ప్రేయర్ చేసుకుందాము. దయచేసి కళ్ళు మూసుకోనండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వభూలోకమును సృజించి దానిని నీతితోనూ న్యాయంతోనూ పరిపాలించుచు కొని ఆడబడుచున్న మా ఘనమేసయ్య, మీ ఘనమైన పాదములకు లెక్కజన వందనములు. స్తోత్రం ప్రభా. వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్క బిడ్డను నూరంతులుగా దీవించి ఆస్వాదించి మాకు ఏ వాక్య భాగం అయితే అవసరమైందో ఆ వాక్యం మీరు మాకు అనుగ్రహించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకుంటారని మా కొరకు నా కొరకు సిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసయ్య పరిశుద్ధనామమున మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, మరొకసారి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ యేసుప్రభు గారు అనేకమైన సూచక్రియలు మహత్కార్యాలైనా చేయడం చూస్తున్నాం. అయితే ఆ సూచక్రియలు మహత్కార్యాలు చేసినప్పుడు ఆయన రాత్రంతా శిష్యులు శ్రమ పడినా కూడా ఒక్క చేప కూడా వాళ్ళు పట్టుకోలేని పరిస్థితిలో యేసుప్రభు గారు ఏం చేశారంటే కొంచెం ముందుగా వచ్చి ముందు భాగానికి వచ్చి వలలు వేయండి అని చెప్పినప్పుడు వాళ్ళు విస్తారమైన చేపలు పట్టడం మనం చెప్పుకున్నాం. నా ప్రియమైన సహోదరులారా, ఈ సూచక్రియల తర్వాత యేసుప్రభు గారు నీళ్ళ మీద నడవటం శిష్యులందరూ చూశారు. అయితే నా ప్రియమైన సహోదరులారా, వీళ్ళు భయపడుతున్న సందర్భంలో యేసుప్రభు గారు చెప్తున్నారనమాట, మిమ్మల్ని ఈసారి నుంచి మనుషులు పట్టే జాలరుగా నేను చేస్తాను, సీమోను భయపడద్దు అని చెప్తున్నారండి. నా ప్రియమైన సహోదరులారా, అంటే మనం కూడా దేవుడు తన వాక్యాన్ని విని మన వాక్యాన్ని గ్రహించి మన బాప్తిసం పొందుకుని ఏమండి ప్రతి ఆదివారం బల్లారాధనలో పాల్గొనలు పంచుకుంటూ మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటున్నామండి. అయితే వినేవారిగా మట్టుకే కాకుండా దేవుని యొక్క వాక్యాన్ని అనేక మందికి మనం చాటి చెప్పేవారికి ఉండాలండి. యేసుప్రభు గారు తన యొక్క సువార్త పరిచయం చేస్తున్నప్పుడు ఆయన అనేకమైన ప్రాంతాలకు వెళ్ళారండి. నా ప్రియమైన సహోదరులారా, చాలామంది సహోదరులు, మన క్రైస్తవ సహోదరులు రోడ్ల మీద ఏమండి వీధి దండయాత్రలు, సువార్త దండయాత్రలు చేయడం మనం చూస్తున్నాం. అయితే నా ప్రియమైన సహోదరులారా, అది చాలా మంచిదన్నమాట. యేసుప్రభు గారు ఏదైతే చేశారో ఆ విధంగానే మన సహోదరులందరూ కూడా పాటిస్తున్నారు. నా ప్రియమైన సహోదరులారా, తప్పకుండా దేవుని వాక్యం అండి ఎక్కడైతే వినపడుతుందో ఆ వాక్యం ఒక విత్తనం వల్లే ఫలిస్తుందండి. ఒకళ్ళ అన్యులైన వారి యొక్క చెవిలో ఆ విత్తనం ఆ యొక్క వాక్యం పడినప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడే వాళ్ళకి ప్రేరణ అనేది కలగచేస్తారండి. నా ప్రియమైన సహోదరులారా, అందుకే ప్రతి ఒక్కళ్ళు మనం ఏం చేయాలంటే యేసుప్రభు గారు తన సువార్త పరిచర్యలో ఏమంటే పేదవారి దగ్గరికి వెళ్ళారండి, ఆయన ధనవంతుల దగ్గరికి వెళ్ళారు, ఏమంటే వ్యాధిగ్రస్తుల దగ్గరికి వెళ్ళారు, ఏమంటే కుష్ఠరోగుల దగ్గరికి వెళ్ళారు, పడవల మీద ధోని మీద ఉండి ప్రసంగం చేశారు, పర్వతాల మీద ప్రసంగం చేశారు, అరణ్య మార్గాల్లో ప్రసంగం చేశారు. నా ప్రియమైన సోదరులారా, మనమైతే అందమైన చర్చలు కట్టుకుని ఏసీ చర్చలు కట్టుకుని లోపల ఏమండి ఎంతో చక్కటి వాతావరణంలో మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం చెప్తున్నాం ఏమండి. కానీ వచ్చేవాళ్ళే వస్తారు అక్కడ, కానీ కొత్త వారికి మనం వాక్యాన్ని చెప్పే అవకాశం అనేది మనకు ఉండదు. అందుకే మనం ఏం చేయాలంటే నా ప్రియమైన సోదరులారా, తప్పకుండా మనం ఈ యొక్క సెలవు రోజుల్లో మనకి సెలవులు వచ్చినప్పుడు తప్పకుండా మన దండయాత్రలు అనేది మనం చేసే వరకు మనం ఉండాలండి. ఏమంటే 4-5గురుగా గ్యాదర్ అయ్యి తప్పకుండా దండయాత్రలు మనం ఎక్కడైతే వాక్యం వినబడకుండా మరుగైన ప్రదేశాల కింద ఉన్నారో అలాంటి వారికి తప్పకుండా మనం వాక్యాన్ని వినిపించే వరకు మనం ఉండాలండి. అలా అని మనం హిందూస్ దగ్గరికి వెళ్ళి హిందూస్ దేవాలయాల దగ్గరికి వెళ్ళి మనం చెప్పవలసిన పని లేదండి. కేవలం ఎవరైతే ఇంకా అన్యులుగా ఉన్నారో, ఇంకా ఎవరైతే ఇంకా స్టిల్ ఇంకా ఈ యొక్క వాక్యం లేని పేదరికంలో ఉన్నారో అలాంటి వారి దగ్గరికి వెళ్ళి మనం వాక్యాన్ని చెప్పే అవకాశాన్ని మనం కలిగించుకుని దేవుడే మనకు అనుగ్రహిస్తారండి. అప్పుడు మనం వాక్యం చెప్పేవారుగా మనం ఉండాలి. ఇంకా చూడండి, పౌలు గారు చెప్తున్నారు ఏమండి, కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 12వ వచనంలో ఆయన అంటున్నారు, మాసిదోనియా వాళ్ళంట చాలా దాతృత్వం కలిగి ఉండేవారంట. నా ప్రియమైన సోదరులారా, అక్కడ ఆయన 8వ అధ్యాయం 12వ వచనంలో ఆయన ఏమంటారంటే, మనం మనసుపూర్వకంగా మనం మోడిఫై అయ్యి ఈ విధమైన సహాయాన్ని ఎదుటి వారికి చేయాలని అనుకున్నప్పుడు మనకి శక్తికి మించింది మనం చేయగల శక్తిని దేవుడే మనకు అనుగ్రహిస్తారండి. అలాంటి దయ అనేది మనకి ఆటోమేటిక్గా అది దేవుని యొక్క కృపను బట్టి మనలో వస్తుందండి. ఆ దయ కలిగిన వారు ఏం చేస్తారంటే మంచి క్రియలు చేస్తారండి. దయ కలిగిన వారు తప్పకుండా మంచి క్రియలు చేస్తారు. అలాంటి దయ యేసుప్రభు గారిలో ఉందండి. అందుకే ఆయన అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నాడు, ఇంకా 10-11 వచనాల్లో ఆయన చెప్తున్నారు ఏమంటే, అపోస్తలుల కార్య కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 12వ వచనంలో ఆయన ఏం చెప్తున్నారంటే 9-10 వచనాల్లో యేసుప్రభు గారు మన గురించి ఆయన ఏమండి దరిద్రుడిగా వచ్చాడండి, మనల్ని ధనవంతులు చేయ నిమిత్తం ఆయన
దరిద్రుడిగా వచ్చాడండి. ఆయన దయను ఆయన కనికరాన్ని కలిగి ఉండి మన దగ్గరికి ఆయన తన యొక్క రాజ్య సింహాసనాన్ని విడిచిపెట్టి, తండ్రి దగ్గర పరమస్థానాన్ని విడిచిపెట్టి, కుమారత్వాన్ని విడిచిపెట్టి మన దగ్గరికి ఆయన పశువుల పాకలో జన్మించడానికి దరిద్రుడిగా, బహు దరిద్రుడిగా ఆయన మన కోసం మారాడండి. మనల్ని ధనవంతులు చేయడానికి ఆయన ఆ విధంగా మారారు. చూడండి, మంచి సమరయుడు కథ, మంచి సమరయుడు ఉపమానం యేసుప్రభు గారు చెప్పారు. ఆ ఉపమానంలోనండి దొంగల చేతులు పట్టడానికి యెరూషలేము నుండి యెరికో పట్టణానికి దిగి వెళుచు దొంగల చేతులు చిక్కాడట. అతను చూసి ఏమండి లేవీయుడు యాజకుడు కూడా చూసి పక్క నుంచి వెళ్ళిపోయారు. అయితే మంచి సమరయుడు మాత్రం దయ కలిగి, అతని పట్ల దయ కలిగి, అతను పడి ఉన్న ఆ పరిస్థితిని చూసి అతని గాయాలు క్లీన్ చేసి ఏమంటే పూటకోళ్ళు వాడి దగ్గరికి అప్పచెప్పి అక్కడ మంచి భోజనం అతనికి అరేంజ్ చేసి ఏమంటే తిరిగి మళ్ళా వచ్చి ద్రవ్యం ఇచ్చి ఆ యొక్క పూటకోళ్ళు వాడి ఇంటి దగ్గర నుంచి బాగుపరిచి తీసుకువెళ్ళడం మనం చూస్తున్నాం. నా ప్రియమైన సహోదరులారా, ఇక గాయాలు, ఈ ఆకలి, ఇదంతా ఏంటంటే ఉపమానం ఏంటంటేనండి, మనం పాపంలో ఉన్న వారిని మనం ఏ విధంగా రక్షిస్తున్నాం, ఏమంటే భయంకరమైన దాస్యంలో ఉన్న వారిని మనం ఏ విధంగా రక్షిస్తున్నాం, ఆ మాటే యేసుప్రభు గారు ఇక్కడ చెప్తున్నారండి. దయ అనేది మనం ఆటోమేటిక్గా పుడుతుందండి అది. అంతేగాని గొప్పవారి దగ్గరికి వెళ్ళి దయ, లేమి గలవారి దగ్గరికి వెళ్ళి దయ అనేసి కాదండి. ఆటోమేటిక్గా దయ అనేది ఆటోమేటిక్గా పుట్టదనమాట. అందుకే ఆ దయ యేసుప్రభు గారిలో ఉందండి. ఆ దయ యేసుప్రభు గారిలో ఉంది కనుకనే ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చి భయంకరమైన దారిద్ర్యాన్ని అనుభవించారండి, భయంకరమైన దూషణ మాటలు పడ్డారండి, భయంకరమైన వేదనను అనుభవించారండి మన కొరకు ఆయన. నా ప్రియమైన సోదరులారా, ఇప్పుడు కూడా మనం యేసుప్రభు గారిని మాదిరిగా తీసుకున్నప్పుడు మనం ఎవరైతే ఇంకా బైబిల్లో ఉందండి, ఇంకా సువార్త మరుగైపోయే పరిస్థితి వస్తుందండి, సువార్త దొరకని కాలం వస్తుంది. ఆ కాలంలో మనం ఆ కాలంలో మనం వాక్యం చెప్దామని కూడా చెప్పలేని పరిస్థితి ఏమన్నా ప్రియమైన సోదరులారా. అందుకే తప్పకుండా ఇప్పుడు మనకి ఈ విధంగా దేవుని యొక్క సువార్తను ప్రకటించే సమయం ఉన్నప్పుడే మనం ఎదటి వారికి మనం సువార్తను ప్రకటించే వారికి మనం ఉండాలండి. నా ప్రియమైన సోదరులారా, యేసుప్రభు గారు తన యొక్క సువార్తను కొండల మీద, పర్వతాల మీద, ఏమండి ధోనుల మీద, ఏమంటే పాపాత్ములు ఎక్కడైతే ఎక్కువ ఉన్నారో, రోగగ్రస్తులు ఎక్కడైతే ఎక్కువ ఉన్నారో అక్కడికి వెళ్ళి ఆయన సువార్తను ప్రకటించడం మనం చూస్తున్నాం. నా ప్రియమైన సోదరులారా, అందుకే అంటే చర్చిలు కట్టుకోవడం తప్పు కాదు, చర్చిల్లో మన ప్రసంగాలు చేయడం తప్పు కాదు, కానీ కేవలం ఏంటంటే అక్కడ మనం రోజు బాప్తిసం పొందుకుని ప్రభురాత్రి బలలో పాలుబందులు పంచుకుంటూ ఉన్నా ఎప్పుడు రిపీటెడ్గా మనం క్రైస్తత్వంలో ఉన్న వారికి మనం రోజు చెప్తున్నామండి. కానీ కొన్ని సందర్భాల్లో మనం ఏం చేయాలంటే దట్ ఈజ్ వెల్ అండ్ గుడ్. మన యొక్క రక్షణని మనం చేతపట్టుకోవడానికి, మన యొక్క రక్షణని ఎప్పుడు కూడా రీఫ్రెష్ చేసుకోవడానికి మన యొక్క దేవుని ఆలయంలో మనం గ్యాదర్ అవ్వడం, దేవుని యొక్క సన్నిధిలో మనం గ్యాదర్ అయ్యి దేవుని ఆరాధించడం చాలా మంచిది. అయితే నా ప్రియమైన సహోదరులారా, ఇలా సెలవు దినాలు, ఈ దసరా సెలవులు, సమ్మర్ హాలిడేస్, ఈ హాలిడేస్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే కొంతమంది గ్రూప్గా తయారయ్యి తప్పకుండా మనం ఎదటి వారికి సువార్తను చెప్పడానికి, బహిరంగ ప్రదేశాల్లో సువార్తను చెప్పడానికి మనం వెళ్ళినప్పుడు తప్పకుండా ఎవరో ఒకళ్ళు అన్యులైన వారి చెవిలో ఆ యొక్క వాక్యం అనేది వినపడుతుందండి. వినపడేటప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడే వారికి ప్రేరణ అనేది కలుగు చేసి వాళ్ళు యేసుప్రభు గారు ఎవరు అని తెలుసుకునే యొక్క ఆతృతను వాళ్ళు కలిగి ఉండేవారుగా ఉంటారండి. అప్పుడు తద్వారా యేసుప్రభు గారు వాళ్ళని పట్టుకుంటారు. తప్పకుండా ఆత్మీయంగా వాళ్ళు దేవుని తెలుసుకుని వారి యొక్క పాప జీవితాన్ని విడిచిపెడతారండి. నా ప్రియమైన సోదరులారా, అక్కడ దొంగల చేతిలో చిక్కడానికి ఎవరైతే వెళ్ళాడో అతను ఏమండి ఆ విధంగా ఈ పాపంలో ఉన్న వారిని పట్టుకోవడానికి దేవుని యొక్క వాక్యం ఎంతగానో ఉపయోగపడుతుందండి. అందుకనే ప్రియమైన సోదరులారా, చాలామంది జాబ్ హోల్డర్స్ అండి వీధులంట తిరిగి దేవుని యొక్క పత్రికలు పంచిపెట్టడం, ఏమంటే అలా చూస్తాం మనం. ఏంటి వాళ్ళందరూ వస్తున్నారనేసి మనం వాళ్ళని అసలు పట్టించుకోమండి. ఆ ఊర్లో మన గ్రామం వాళ్ళు వచ్చినప్పుడు, మన యొక్క ఊర్లోకి వాళ్ళు వచ్చినప్పుడు కనీసం మన క్రైస్తవ బిడ్డల మీద మనమే వాళ్ళని పట్టించుకోకుండా ఉంటామండి. కానీ అలాంటి వారిని మనం ఎంకరేజ్ చేయాలండి. ఎంకరేజ్ చేసి తప్పకుండా ఆ సువార్తను వాళ్ళు అనేక మంది చాటి చెప్పులోకి వాళ్ళకి మనం తప్పకుండా ఎంకరేజ్మెంట్ అనేది ఇవ్వాలండి. అలా ఇచ్చినప్పుడు దేవుడే తన వాక్యాన్ని, పరిశుద్ధాత్మ దేవుడే కృపాసత్య సంపూర్ణుడిగా వారి యొక్క మనసుల్లో ఉండి ఆ వాక్యాన్ని వాళ్ళు విని గ్రహించే వరకు ఉంటారండి. ఆ పత్రికల్లో ఉన్న వాక్యాన్ని చదివి చాలామంది సాక్ష్యం చెప్తారు. ఏమని చెప్తారంటే, ఎవరో మా ఇంటికి వచ్చి పత్రిక ఇచ్చారండి, ఆ పత్రిక నేను చూసి దేవుని ఎలా నమ్ముకున్నాను అని చెప్తారు. నా ప్రియమైన సోదరులారా, ఆ విధంగా మనం చేస్తే కనుక తప్పకుండా బలానమ్మకమైన మంచి దాసుడని యేసుప్రభు గారు మనకు కూడా సర్టిఫికేట్ ఇవ్వబోతున్నారండి. నా ప్రియమైన సోదరులారా, అందుకే తప్పకుండా మనం ఎవరమైతే ప్రేమ కలిగి ఉంటామో, ప్రేమ అనేది ఆటోమేటిక్గా అది మనకి దేవుని యొక్క కృపను బట్టి వస్తుందండి. కృపచేత మాత్రమే మనం రక్షింపబడ్డామండి. ఇది మన వలన కలిగినది కాదు, మన సత్క్రియల వలన కలిగినది కాదు, దేవుని యొక్క వరమేనండి, దేవుని యొక్క వరం. అందుకే దేవుడు మనల్ని ప్రేమించి మనకి ఈ వరాన్ని ఇచ్చారు కదా.
అందుకని ఆ వరాన్ని మనం అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసే విధంగా మనం ఉండాలని నేను కోరుకుంటున్నానండి. నా ప్రియమైన సభ్యులారు, అందరికీ మాదిరిగా యేసుప్రభు గారేనండి కొండల మీద ప్రసంగాలు చేశారు, పర్వతాల మీద ప్రసంగం చేశారు, ధోనిల మీద ప్రసంగం చేశారు. అట్టి రీతిగానే చూడండి జక్కయ్య ఆ మార్గం గుండా వెళ్తున్నప్పుడు జక్కయ్య మనసులో ఏదైతే ఉందో ఆ ఆశను దేవుడు గమనించారండి. గమనించి జక్కయ్య త్వరగా దిగిరా, నేడు నేను నీ ఇంటికి వస్తున్నాను అన్నాడు. అయితే జక్కయ్య హృదయంలో కూడా యేసుప్రభు గారు ఎవరో అని చూడడానికి చెట్టు ఎక్కాడండి. అంత పుట్టివాడే ఉన్నప్పుడు అంత జనసమూహంలో నేను చూడలేనని అతని మైండ్లో అతను ఒక ఆశను కలిగి ఉన్నాడండి. ఆ ఆశ ప్రకారంగా అతను చెట్టు ఎక్కగానే దేవుని యొక్క దృష్టి కూడా, యేసుప్రభు గారి యొక్క దృష్టి కూడా ఆయన మీదే ఉంది కనుక వెంటనే చెట్టు మీద నుంచి చూసి జక్కయ్య త్వరగా దిగిరా, నేడు నేను నీ ఇంటికి రాబోతున్నాను. అంత పాపాత్ముడైన జక్కయ్య ఇంటికి కూడా యేసుప్రభు గారు వెళ్ళటం, ఏమంటే యేసుప్రభు గారు అక్కడ ఆతిథ్యం తీసుకోవడం, తర్వాత యేసుప్రభు గారిని అతను అడుగుతున్నాడు, యేసయ్య నేను ఎంతో ఘోర పాపిని, నేను భయంకరంగా పన్ను వసూలు చేస్తూ సొంకపు గుత్తదారునైనా నేను ఎంతో భయంకరంగా పన్నులు వసూలు చేస్తూ రెట్టింపుగా వాళ్ళ దగ్గర లంచాలు తీసుకున్నాను, తిరిగి వాళ్ళకి 4 ఇంతలుగా నేను వెనక్కి ఇచ్చేస్తాను అని చక్కగా రియలైజ్ అయ్యాడు. అతను రక్షణ పొందాడు, తన కుటుంబం వారు కూడా రక్షణ పొందారు. నా ప్రియమైన సోదరా, ఆ విధంగానే మనం ఎదుటివారికి మనం సువార్తను ప్రకటించే వారికి మనం ఉండాలండి. అలా ప్రకటించినప్పుడు తప్పకుండా దేవుడే కృపాత సంపూర్ణంగా వాక్యమే వారి యొక్క హృదయాల్లో పనిచేస్తుందండి, క్రియ అనేది చేస్తుంది. నా ప్రియమైన సోదరా, అందుకే తప్పకుండా మనం దేవుని యొక్క వాక్యాన్ని అనేక మందికి బోధించేవారిగా ఉందామండి. ఇప్పుడు బోధిస్తామండి ఎదుటివారి పట్ల మనకు ప్రేమ ఉన్నప్పుడు, ఎదుటివారి పట్ల మనకి దయ ఉన్నప్పుడు మాత్రమే మనం చేయగలమండి. అందుకే ఇక్కడ కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 12వ వచనంలో ఏమంటారంటే, మనకి మనసులో ఒక నిశ్చయత అనేది ఉంటే మనం శక్తికి మించినది, ఏమండి మనకి శక్తికి మించినది మనకి మనకు ఉన్న దాంట్లోనే మనం ఇచ్చేయగల శక్తిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఫస్ట్ మనం మైండ్లో మనం ఒక డిసైడ్ అనేది చేసుకోవాలండి. అలా డిసైడ్ చేసుకున్నప్పుడు తప్పకుండా మనకి ఎదుటి వారికి మనం సహాయం చేయగల శక్తిని దేవుడు మనకు అనుగ్రహిస్తారండి. అందుకని ప్రియమైన సోదరులారా, వాక్యం విన్నప్పుడు మాత్రమే మనం కృప అనేది మన మనసులో ఉంటుందండి, దయ అనేది మన మనసులో ఉంటుంది. అప్పుడు దయగల వారు ఎప్పుడు కూడా మంచి పనులే చేస్తారండి. దయగల వారు ఎక్కడైతే ఉంటారో అక్కడ శాంతి సమాధానం వెలువరుస్తుందండి. నా ప్రియమైన సోదరులారా, ఈ దయ కృప కనికరం అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుని యొక్క వాక్యం నుంచేనండి. ఏమన్నా ప్రియమైన సోదరులారా, అందుకే మనం తప్పకుండా దేవుని యొక్క వాక్యాన్ని మనం విందామండి. వాక్యం విన్నప్పుడు తప్పకుండా దేవుడు మనకి ఆ యొక్క ప్రేరణ అనేది మనకు కలగజేస్తారండి. కలగజేసినప్పుడు మనం అన్యులైన వారితో దేవుని యొక్క సువార్తను మనం పంచుకునే వారికి మనం ఉంటామండి. ఆ విధంగా పంచుకున్నప్పుడు తప్పకుండా పరిశుద్ధాత్మ దేవుడు వారిని దేవుని యొక్క సన్నిధికి తీసుకురావడం, తర్వాత రావడం, వాళ్ళే తమ నోటితో ప్రభువుని ఒప్పుకోవడం మనం చూస్తాం. అలా ఒప్పుకున్నప్పుడు దేవుడే వారికి సహాయం చేస్తారండి. ఇది నేను చేసేది తప్పు, అందుకే నేను రియలైజ్ అవ్వాలి, ఈ పాపాన్ని భయంకరమైన పాపాన్ని నేను విడిచిపెట్టాలి అని వాళ్ళే రియలైజ్ అవుతారండి. పరిశుద్ధాత్మ దేవుడే వారికి సహాయం చేస్తారు. అలా సహాయం చేసినప్పుడు వాళ్ళు ప్రభువుని వారి నోటితో ఒప్పుకుంటారండి. అప్పుడు ఆ యేసుప్రభు గారు అంటారు కదా, భూలోకంలో ఎవరైతే నన్ను ప్రభువుని ఒప్పుకుంటారో, నా రక్షకుడని ఒప్పుకుంటారో, నేను పరలోకంలో ఏమండి దూతల సమూహంతో నేను వచ్చినప్పుడు మీరు నా బిడ్డలని నేను ఒప్పుకుంటాను, నా తండ్రి దగ్గర మీరు నా సహోదరులని నేను ఒప్పుకుంటానని అంటున్నారు. అందుకే ఇప్పుడు కూడా మనం ప్రభువుని నోటితో మనం ఒప్పుకునేవారిగా మనం ఉండాలండి. ఎదుటివారిని మనం ఒప్పించేవారిగా ఉండాలి. ఇది మతం కాదండి, కేవలం ఒక మంచి మార్గమేనండి. అందుకే యేసుప్రభు గారు చెప్తున్నారు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవరునూ తండ్రి వద్దకు రారు. అందుకే యేసుప్రభు గారిని ఎప్పుడు కూడా మన మార్గంగా అనేక మందికి చాటి చెప్పులాగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని దీవించారండి. నా ప్రేమ సోదరులారా, అందుకే నా ప్రేమ సోదరులు, నా ప్రాణమై యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించేవాడు, నీ సంకటములన్నింటినీ కుదుర్చేవాడు, సమాధిలో నుండి మన ప్రాణమును ఆయన విమోచించున్నాడు, కరుణ కటాక్షములు ఆయన మనకి కిరీటంగా ఉంచుతున్నాడు. ప్రేమ సోదరులారా, కరుణ కటాక్షం దేవుడు మనకి ఏ రీతిగా ఇచ్చారో అలా ఎదుటివారికి కూడా మనం ఉంచులాగిన పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని దీవించాలండి. దేవుని యొక్క సువార్తను అనేక మందికి మనం చాటి చెప్పేవారికి ఉండాలి. ఈ యొక్క సెలవు రోజుల్లో మనం తప్పకుండా దండయాత్రలు, దేవుని యొక్క చిత్త ప్రకారం మనం దండయాత్రలు అనేవి చేద్దామండి. నా ప్రియమైన సహోదరులారా, తప్పకుండా ఒకరోజు మనం ఈ యొక్క దేవుని యొక్క పనిలో పాలుభాగస్తులుగా ఉండేలాగిన పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అందరినీ దీవించాలండి. ఏమండి యేసుప్రభు గారు చెప్తున్నారు సీమోను పేతురుతో, భయపడొద్దు, నేటి నుంచి నేను